మహోన్నతుడైన మన దేవునికి, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతియు మహిమయు ప్రభావమును కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ప్రేమ వందనములు తెలియజేస్తూ ఉన్నాం. బ్రదర్ అండ్ బైబిల్ డివోషన్స్ అనే కార్యక్రమం ద్వారా దైవవర్తమానములు వినుచున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. అనేక మంది మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తూ ఉన్నారు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరికైనా ప్రత్యేకమైన అవసరత ఉంటే తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఒకవేళ మీ సమాజాల మధ్యలో, గృహాల మధ్యలో దేవుని వర్తమానం చేత మీ కుటుంబీకులను బలపరచాలనుకుంటే మాకు ప్రత్యేకంగా ఫోన్ ద్వారా తెలియజేయండి. స్క్రీన్ మీద ఉన్న నంబరుకు తప్పక మిమ్మల్ని దర్శిస్తాం. అలాగూ ఈ వర్తమానములు దేవుని నామానికి మహిమకరంగా, అనేకులకు రక్షణార్థంగా, ఆత్మీయంగా బలపరచడానికి ప్రయోజనకరంగా ఉన్నవని అనేక మంది దేవుని చేత ప్రేరేపించబడి ఈ కార్యక్రమములను స్పాన్సర్ చేస్తున్నారు. ఇదివరలో అయితే ఈ మాట చెప్పడానికి మేము ఇష్టపడలేదు, కానీ ప్రస్తుతం ఆయా వ్యక్తులు ప్రత్యేకంగా టీవీ పరిచర్య కోసం కొంత కానుక సమర్పిస్తూ ఉంటుండగా వారి పేర్లు మేము స్క్రీన్ మీద వేస్తూ ఉన్నాం. దయచేసి మీకు కూడా అలాంటి ప్రేరేపణ ఉంటే మాకు తెలియజేయండి. బలవంతం ఏమి లేదు. ఇలాగూ చెప్పమని చాలామంది మమ్మల్ని కోరుతూ ఉన్నారు కనుక ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనా అంత్యకాలంలో దేవుని వర్తమానం ప్రకటించబడడం, దేవుని వర్తమానం విని ఆత్మీయంగా బలపరచబడడం, ప్రభువును అనగా యేసు ప్రభు వారిని హత్తుకొని సంఘంతో సహవాసం చేస్తూ ఈ లోక జీవనంలో పవిత్రంగా దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ పరలోక రాజ్యంలో ప్రభువును చేరుకోవడం మన ప్రాథమికమైన బాధ్యత, కర్తవ్యం, మన భాగ్యం. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వర్తమానం నిమిత్తం కొంత భాగం చదువుకుందాం. మత్తయి వ్రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అలాగే మరొక మాట చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునడని చెప్పెను. అలాగే హెబ్రీలకు వ్రాసిన పత్రికలో మనందరికీ పరిచయమైన వాక్య భాగం ఒకసారి చదివి ముందుకు కొనసాగుదాం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయం 1వ మాట చదువుతాను. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, దేవుడి వర్తమానాన్ని, వాక్య భాగాలను దీవించి వర్తమానంగా మనకు అనుగ్రహించగలిగేలాగున ప్రార్థనా సహాయం కొరకు ప్రభు సన్నిధిలోనికి వెళ్దాం. నాతో మీరు కూడా ఏకీభవించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మనోహరుడైన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, అత్యంత కృపయు కనికరము కలిగిన దేవ, చదువుబడిన వర్తమానాన్ని మీరు మా కొరకు దీవించి అనుగ్రహించండి. పాపులం, భక్తిహీనులమైన మమ్మలను పిలిచి ఆశీర్వదించడానికి, పరలోకంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్న దేవా స్తోత్రాలు. మేము మాట్లాడుచున్నవాడు మానవుడు, మంటివాడు, మీరు ఎరుగుదురు. ఈ మాటలు మీరే దీవించి మీ ఆత్మచేత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు గ్రహించడానికి, బోధించడానికి మీ ఆత్మచేత మమ్మలను బలపరచండి. పరిశుద్ధాత్ముడు అయిన గొప్ప దేవ, మా మనస్సులను, హృదయాలను, మా ఆత్మను మీకు అప్పగించుచున్నాం. మీరే నడిపించండి. యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులరా, యేసు ప్రభువారు పలికిన కొన్ని మాటలు చూచాం. పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించిన మరికొన్ని మాటలు చూచాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి వారి మీద భారం ఉంది. ప్రతి వారి మీద భారం ఉంది. ఏదో ఒక భారం ఉంది. లోక సంబంధమైన భారం ఉంది, ఆర్థిక సంబంధమైన భారాలు ఉన్నాయి, కుటుంబ సంబంధమైన భారాలు ఉన్నాయి, ఆరోగ్య సంబంధమైన కొంత భారం ఉంది. ప్రతి వారి మీద ఏదో ఒక భారం ఉంది. బిడ్డల గురించిన బాధ్యత భారం, కుటుంబాల గురించిన భారం, ఆర్థిక పరమైన భారాలు ఉన్నాయి, చాలా భారాలు ఉన్నాయి. ప్రయాసపడి భారం మోస్తున్నారు. అయితే అందరికీ ఉన్న ఒకే ఒక భారం ఏంటంటే, వారు ధనవంతులైనా పేదవారైనా. కీర్తనాకారుడు కీర్తనల గ్రంథంలో
మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల్లో కూడా చాలాసార్లు ఈ మాట వేరే విధంగా పలకబడింది. సామంతులేమి సామాన్యులేమి, ధనికులేమి పేదలేమి, సమస్త ప్రజలారా అని మాట్లాడుతూ ఉన్నాడు. సమస్త మానవులారా అని మాట్లాడుతున్నారు. భక్తుడు ఒక మాట వ్రాశాడు. పూర్వకాలంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక మాట ఉంది, వినరేయో నరులారా అనే మాట. నరులందరికీ చెప్తూ ఉన్నాడు, మానవులందరికీ చెప్తున్నాడు. వారిలో అందరిలో ఒక ప్రయాస ఉంది. కొంతమందికి ఆర్థికపరమైన భారం ఉంది, కొంతమందికి చదువు సంబంధమైన భారం ఉంది. వారు ఎన్నిసార్లు పరీక్ష రాసినా పరీక్షను గట్టెక్కలేరు, లేకపోతే ఆ కాలేజీ సీట్ రాలేదు. ఒకసారి మాకు స్వంత బిడ్డల్లో ఒకరు చెప్తా ఉన్నారు, మెడిసిన్ సీట్ రావాలంటేనంట అప్పటికప్పుడు రాసి పొందేవాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు ఉంటారంట. మరి కొంతమంది 2 సార్లకి, మరి కొంతమంది 3 సార్లకి, మరి కొంతమంది ఇంకా ఎక్కువ సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచిదే, అదొక భారం. దానిలో సీటు పొందడం కోసం వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తారు. చాలామంది ఈ రోజుల్లో కూడా ఆయా తరగతులు చదివేవాళ్ళు, 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, మంచి మంచి కోర్సెస్. కొంతమందికి విద్యా సంబంధమైన భారం ఉంది, ఏదో కాలేజీలో సీటు పొందాలని. కొంతమంది గొప్ప ఉద్యోగాల కోసం భారం మోస్తూ ఉంటారు. కొంతమంది ఇల్లు కట్టాలని వాళ్ళ జీవిత తాపత్రయం, వాళ్ళ భారం మనసులో వారి సమస్తాన్ని వదిలిపెట్టి ఇంటి కోసం ప్రయత్నిస్తారు. కొన్ని కుటుంబాలనైతే పిల్లలకు వివాహం చేయాలని చాలా పెద్ద మొత్తంలో వారు ధనాన్ని కట్నంగా ఇవ్వాలి. వారి జీవితం అంతా దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ధనాన్ని పోగు చేసి కుమార్తెలకు పెళ్లి చేయాలని అదొక భారం. కొంతమంది పొలం కొనాలనే భారం ఉంటుంది. కొంతమందికి అనారోగ్యం ఉంటుంది, అది తీర్చబడని అనారోగ్యం, కుదర్చబడని రోగం. ఎన్ని హాస్పిటల్స్ తిరుగుతారో, ఎంత ధనాన్ని వేయించేస్తారు, మానసికంగా కృంగిపోతూ ఉంటారు. ప్రయాసపడి భారం మోసే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ అందరికి ఒక భారం ఉంది, అది పాప భారం. ఈ భారం గురించి చాలామందికి తెలియదు. చాలా రోగాలకు కారణం పాపమే, చాలా సమస్యలకు కారణం పాపమే, చాలా ఎదురు దెబ్బలకు కారణం పాపమే, కారణం దుష్టత్వమే. అది ప్రభు సన్నిధిలో ఒప్పుకోరు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన వారులారా, ఆయా విశ్వాసాలకు సంబంధించిన వారు ఉన్నారు. వారిని గురించి నేనేమి మాట్లాడటం లేదు. కానీ ఆయా పనుల వలన ఈ పాప భారం పోతుంది అనుకునే వారు కూడా కొంతమంది ఉన్నారు కదా. మంచి ఆహారం తినడం, సాత్వికమైన ఆహారం తింటే పాప భారం తగ్గుతుంది అనుకునేవారు ఉన్నారు. లేదా ఫలాని వస్త్రాలు ధరించుకున్నందువలన క్రైస్తవులు కూడా, నేను కూడా తెల్ల చొక్కా వేసుకున్నాను లేండి, తెల్ల చొక్కా వేసుకుంటే మంచిది, లేదా ఫలాని రోజు ప్రార్థన చేస్తే మంచిది అనేవారు కొంతమంది ఉన్నారు. రకరకాల ప్రయత్నాలు ఉన్నాయి. కానీ అందరిలో ఉన్న ఒక భారం, పాప భారం. ఈ భారాన్ని భరించడానికి పరలోకం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన భరిస్తాడు, మనకు విశ్రాంతి ఇస్తాడు. చూస్తుంటాం కదా, పాత రోజుల్లో పశువులకు మేత తీసుకురావడానికి అనేక మంది స్త్రీలు, వృద్ధులు వెళ్తుండేవారు. కొన్నిసార్లు పిల్లలు కూడా వెళ్తుంటారు. వాళ్ళు తీవ్రంగా పెద్ద పెద్ద మోపులు కట్టుకొని తల మీద పెట్టుకొని వస్తూ ఉండేవాళ్ళు. వారి కొంతమంది ఎదురు వెళ్ళి వారి భారాన్ని మీద వేసుకునేవాళ్ళు. వాళ్ళు అప్పుడు చాలా విశ్రాంతిగా వాళ్ళు అలా ఫీల్ అయ్యేవారు. ఎదురుగా ఒకరు వస్తే ఎంత మంచిది, మంచివాడవయ్యా అనేవాళ్ళు. కొంతమంది తల్లిదండ్రులు అలాగ పుల్లలను కూడా తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. పుల్లలు తీసుకొచ్చేవారు. ఈ రోజుల్లో చాలా వీ హ్యావ్ గాట్ సో మెనీ స్టవ్స్, గ్యాస్ స్టవ్స్ అని అవి ఇవి వచ్చినాయి. కానీ పుల్లలు తల మీద పెట్టుకొని పొలాల నుంచి తీసుకొచ్చే పేదవారు, స్త్రీలు, మహిళలు అనేక మంది ఉండేవాళ్ళు. కొంతమంది యవనస్తులైన పిల్లలు వారు ఊరిక ముచ్చట్లు ఆడుతూ వారి తల్లిదండ్రులు అలా మోసుకుంటూ వెళ్ళి బాధపడుతుంటే కొంతమంది అనేవారు, ఒరే ఊరికెందుకుంటావు, కొంత మొయ్యరా అని వారిని ప్రోత్సహించేవారు, మందలించేవారు కూడా. ఎవరైనా అలా ఎదురు వచ్చి ఆ భారాన్ని తీసుకుంటే చాలా ఊపిరి పీల్చుకునేవాళ్ళు. వింటూ ఉన్నారా? అయితే మనలో ఒక పాప భారం ఉంది. ఈ భారం మోయడానికి ఎవరు రారు, తల్లి రాదు, తండ్రి రారు, ఆ పని చేయడానికి ప్రోత్సహించిన వారు కూడా రారు. పాప భారం పరలోకంలో లేదా పాతాళంలో ప్రభు ఎదుటిగా భరించడానికి ఎవరు వస్తారో రారో అది వేరే విషయం. కానీ ఎవరైనా ఒక చెడు పని, దుష్ట పని చేయడానికి ప్రోత్సహించి చివరికి పట్టుబడితే ఆ పని చేయమని ప్రోత్సహించిన వారు కూడా మాకు సంబంధం లేదంటారు. ఇది మనం ఎరిగిందే. 4 పిల్లలు కలిసి వెళ్తారు, ఒకరు పట్టుబడతారు, మిగిలిన 3 అక్కడి నుంచి అంతు లేకుండా పరారవుతారు. అయితే పరలోకము నుండి మన రక్షకుడు, పరలోకము నుండి మహా గొప్ప దేవుడు, మహాపరిశుద్ధుడైన దేవుడు,
వేవేల దూతల మధ్యలో పరిశుద్ధుడు 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 అని ప్రతిగానముల మధ్యలో కొనియాడబడుచుండేవాడు. పాపమును కనలేని దేవుడు. పాపము కలిగిన ఏ జీవికైనా కూడా ఆయన సన్నిధిలో నిలవలేదు. అది దహించివేయబడుతుంది, అది నశింపజేయబడుతుంది. అలాంటి పరిశుద్ధుడైన వాడు, అలాంటి పరిశుద్ధుడు నా పాపం భరించడానికి పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు, భరించడానికి వచ్చాడు. ఆయన మన పాప భారాన్ని మీద వేసుకుంటాడు. ముందుగా చాలా పశువుల ఆహారం గురించి, గడ్డి గురించి, పుల్లల గురించి, ఇంకా నీరు మోసేవారు ఉన్నారు. వీరన్నిటి ఉదాహరణలు ఎందుకు చెప్పామంటే ఆ భారాన్ని మీదకెత్తుకుంటేనే విశ్రాంతి. ఆ భారం అలానే పెట్టి, ఈ చెయ్యి అలా పెట్టు, కాలు అలా వేస్తే నీకు తక్కువ భారం, ఇవన్నీ చెప్పినందువల్ల పెద్ద విశ్రాంతి ఏమి ఉండదు. కొద్దిగా ఆనందంగా ఉంటుందేమో, కొద్దిగా నెమ్మదిగా మనం ఫీల్ అవుతామేమో, కానీ ఆ భారాన్ని తీసి మీద వేసుకుంటే ఎంత మంచిది. ఆ అప్పులు భారం ఉంది, ఎవరైనా తీరిస్తే అంత మంచిది. గతంలో కొంత ప్రభుత్వం వారట వ్యవసాయం చేసే రైతుల యొక్క అప్పులు తీర్చేశారు. ఇక మీరు తీరవలసిన అవసరం లేదు. డ్వాక్రా మహిళలు కూడా కొంతమంది తీర్చినట్టు చూస్తాం. మంచిదే, వారి గురించి చెప్పాలని కాదు, ఎవరైనా తీరిస్తే మంచిదే. యేసు ప్రభు వారిని పాప భారాన్ని తీర్చడానికి వచ్చారు. తీర్పు సమయంలో, దండన సమయంలో ఈ లోక అధికారి వచ్చి, పోలీసు వారు వచ్చి నేరం చేసిన వాడిని తీసుకువెళ్తున్నప్పుడు వారి నుంచి విడిపించేవాడు ఉండడం ఎంత మంచిది. విడిపించిన తర్వాత మరలా విచారణ ఉంది. కానీ యేసు ప్రభు వారు పిలుస్తూ ఉన్నాడు, ఇక విచారణ లేదు. వారట తీర్పులోనికి రాక అనే మాట ఉంది. ఎవరైతే యేసు ప్రభు యొక్క పిలుపుకు లోబడతారో వారు తీర్పులోనికి రారు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి వింటున్నారా? బాల్య కాలం నుంచి దావీదు రాజు, మహారాజు గారు, దావీదు భక్తుడు, ఉదాహరణకు చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనందరికన్నా మిన్నయైన వాడు భక్తిలో. తల్లి గర్భంలోనే దేవుణ్ణి ఎరిగిన వాడు. మాట్లాడుతూ ఉన్నాడు, తల్లి గర్భంలోనే దావీదు ఎరిగాడట. ఆ పాపానికి ఎవరొకరు పూట పెడితే ఎంత మంచిది, ఎంత మంచిది. ఆ పాప భారం మోయడానికి దేవుడు వచ్చాడట. పాప భారం మోయడానికి వచ్చాడు, మనకు బదులుగా ఉండడానికి. తీర్పులోనికి రాక వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారంట, తీర్పులోనికి రారు. దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు, నా బాల్య పాపం అంటున్నాడు. నా బాల్య పాపం, దాన్ని మనం కొన్నిసార్లు యవ్వనం అంటాం, అదే బాల్యం. ఆ మాట కొద్దిగా అటు ఇటుగా ఉన్నట్టు కనబడుతుంది. యంగర్ అంటాం, అంటే వారు చిన్నవారు. ఆ బాల్య పాపాలు, తెలిసి తెలియక దొంగతనం, తెలిసి తెలియక అక్రమ కార్యాలు, తెలిసి తెలియక కొన్ని పాపాలు చేస్తాం. నా బాల్య పాపాలు అంటారు. వాటిని తీర్పులోనికి తెస్తే అయ్యో ఎంత వ్యధ. వివాహం కాని ముందు ఉన్న చర్యలు, ఆ చూపులు, ఆ ఆలోచనలు తీర్పులోనికి వస్తూ ఉంటే కొంతమందికి ఎంత వ్యధ. రహస్యంగా చేసిన పాపాలు ఆ దేవుని సన్నిధిలో తీర్పులోకి, విచారణలోకి వస్తుంటే కొన్నిసార్లు అంటూ ఉంటారు, ఆ విషయాలు వెతకు అంటారు కొంతమంది. నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు, అంటే తెలిసిన వారు. ఒకరి సంగతి మాట్లాడుతున్నారు, అప్పుడు ఏం జరిగిందో తెలిసి అంటుంటే ఈ వ్యక్తి అంటున్నాడు, మరొక స్నేహితుడు, ఇంకా ఆ మాటలు ఎత్తకు ఎప్పుడు అన్న దగ్గర ఆ మాటలు రానియొద్దు, అందుకనే మిమ్మల్ని అనేది అంటున్నాడు. అంటే ఇంకొకరి దగ్గర మాట్లాడటానికే మనం బాధపడతాం. మీరే కాదు, నేనే కాదు, మరొకరైనా. కానీ తీర్పులోనికి ఒక దినం వస్తాయట. అన్ని తీర్పులు ఉంటాయి, అన్నిటి గురించిన విచారణ ఉంటుంది. వాడు తీర్పులోనికి రాక, ఈ మాట గమనించండి, ప్రభువారు పిలుస్తున్నారు, నువ్వు తీర్పులోనికి రావు, మరణంలో నుండి జీవంలోనికి దాటింపబడతావు. నీ పాపాన్ని దేవుడు మర్చిపోతాడట. తూర్పునకు పడమర ఎంత దూరమో అని అంటున్నాడు ప్రభు. ఇక ఎన్నటికి నీ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వారిలారా. మనం ఒకవేళ వాటి గురించి ఆలోచించమేమో, కానీ ఆలోచిస్తే అర్థమవుతుంది దాని భారం ఎంతో. అయ్యో, ఈ పాప భారాన్ని ఎవరు భరించగలరు? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడిని అన్నాడు అపోస్తలుడైన పౌలు. అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నాయి అన్నాడు కీర్తనాకారుడు. ప్రభు పిలుస్తూ ఉంటాడంట, కలుషాత్ముడైన పాపిని పిలిచేవా యేసు అని ఒక పాట ఉంది. మనం వినకపోయినా పిలుస్తూ ఉంటాడు. ఎంత భారం ఉందో ఆలోచించు. యేసు ప్రభు వారు పిలుస్తున్నాడు. రకరకాల భారాలు ప్రభు తీసివేయగలడు. తీసివేయడని చెప్పడం లేదు, తీసివేయగలడు. అవి ఉన్నా సరే కొంతకాలమే. శరీరంలో అనారోగ్యం కొంతకాలమే, అప్పుల బాధలు కొంతకాలమే. ఒక తరమే మరొక తరాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు.
తక్కువతనం ఒక తరమే మరొక తరాన్ని పైకి లేపుతాడు. నలిగిన వారిని, కృంగిన వారిని పైకి లేపుతాడట. సింహాసనం ముందు కూర్చున్న వారిని కింద కూర్చోబెడతాడు. దరిద్రులను పైకి లేపుతాడట. ఎంత గొప్ప దేవుడు! ఒక తరమే, భయపడకు, బాధపడకు, నీ బిడ్డలు గొప్పవారు అవుతారు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటే మరొక తరం అభివృద్ధి అవుతుంది. హన్నా అదే కదా వ్రాస్తూ ఉంది. సమృద్ధి కలిగిన వారిని లేమిగా ఉంచేవాడు ఆయనే. లేమి కలిగిన వారిని పైన కూర్చోబెడతాడట. మనం చూస్తూ ఉన్నాం. ఎంత తక్కువ అని కూడా ప్రభు పైకి లేపేవాడు. మనం కూడా ఒకసారి జ్ఞానులం కాదు, కానీ ఇప్పుడు దేవుని వర్తమానం మన దగ్గరికి వచ్చింది. మన పూర్వీకులు దేవుని ఎరుగని వారు, దేవుని వాక్యాన్ని ఎరుగని వారు, ఏదో కార్యక్రమం దేవునిది అనుకొని త్రాగిన వారు, ఎగిరిన వారు, గంతులు కూడా వేసిన వారు. కానీ ఇప్పుడైతే దేవుని స్వార్థ వచ్చింది. సత్యమైన దేవుని వర్తమానం మన చేతిలో ఉంది. అదృశ్యుడైన దేవుణ్ణి, నిత్యుడైన దేవుణ్ణి, అనంతుడైన దేవుణ్ణి, సదాకాలం జీవించే దేవుణ్ణి ఆత్మరూపిగా, ఆత్మీయంగా, ఆత్మతో, సత్యంతో ఆరాధించడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ప్రియ సోదరులారా, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం ఉంది, ఈ భారం పోదు. అది భారం మోసుకుంటూ ఉంటాం. ఒకవేళ మరణమైతే ఇదంతా పోతుంది అనుకుంటారేమో. కష్టం పోతుంది, ప్రయాస పోతుంది, అప్పులు కనపడవేమో, దైనందిక బాధలు కనపడవేమో, అనారోగ్యం కనపడదేమో, కానీ ఈ భారం అలానే వస్తుంది ప్రభు సన్నిధిలో తీర్పు జరిగేటప్పుడు. అందుకనే మొదటగా చెబుతున్నాం, తీర్పులోనికి రాకుండా ఉండాలంటే పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో దేవుని కుమారుడిగా ఆయన కుడి పార్శ్వమున కూర్చోవాలంటే దేవుని యొక్క పిలుపుకు లోబడాలి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, కలుగజేస్తానంటున్నాడు. ఒక దినం అందరిని పిలుస్తాడు ప్రభు. దేనికి? తీర్పు తీర్చడానికి. అవి మంచివైనా సరే, అవి చెడ్డవైనా సరే, వాని క్రియ చొప్పున వానికి ఇవ్వడానికి, ప్రతి మాటను విచారణలోనికి తీసుకురావడానికి ప్రభు ఒక దినం పిలుస్తాడు. ఆయన పిలిచేలోపే ఈ విశ్రాంతి కొరకైన పిలుపు, పరిశుద్ధులుగా మార్చడానికైనా పిలుపు, నీ భారాన్ని మీద వేసుకొని నిన్ను విడుదల చేసే ఈ పిలుపుకు నువ్వు లోబడాలి. చూడండి, ముందు మనం చదువుకున్నాం మత్తయి సువార్తలు. అనేక మందిని పిలుస్తూ ఉన్నాడు ప్రభు. చాలామంది పాపులు ఉన్నారట. ఒక మనిషిని చూచి ఏమంటున్నాడు ప్రభువారు 9వ అధ్యాయం 9వ వచనంలో, నన్ను వెంబడించమంటున్నాడు. సుంకపు మెట్టు దగ్గర ఉన్నాడు. ఎక్కువ ధనం వసూలు చేసేవాడు. చూస్తే అవసరమే వడ్డీకి ఇచ్చేవాళ్ళు, కానీ వారంటే ఇష్టం లేదు. ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు. వారి అవసరమే మనకి, కానీ వారి యొక్క దుష్టత్వాన్ని చూస్తే బాధ. వారిని మనం శపిస్తాం. మంచి పని కాదేమో వడ్డీకి ఇవ్వడం. గమనించండి, ఎవరైనా వడ్డీకి ఇచ్చిన వారి కుటుంబాలు అంత సౌఖ్యంగా ఉండవేమో, వారి తర్వాత తరం అంత మేలుగా ఉండదేమో, అంత ప్రయోజనకరమైన ఆశీర్వాదం ఉండదేమో. వారిని దీవించే వారికన్నా వారిని శపించేవారు ఎక్కువ. వారిని పైకి గౌరవిస్తుంటారు, హృదయంలో వారిని దూషించేవారు, వారిని తిరస్కరించేవారు, వారిని శపించేవారు అనేక మంది ఉంటారు. గమనించాలి, అది మంచిది కాదు. ఇశ్రాయేలు సమాజంలో అది ప్రభు నిషేధించాడు. నీ సోదరునికి వడ్డీకి ఇవ్వకూడదని. గమనించండి, సుంకపు మెట్టు దగ్గర కూర్చునేవారు అనేక మందిని పీడించే పరిస్థితి ఉందంట. నా దగ్గరికి రమ్మన్నాడు ప్రభు దగ్గర. ఇప్పుడు సుంకర్లు ఉన్నారంట, పాపులు ఉన్నారంట. ఆ పాపులు, చాలామంది పాపులు, అందరు పాపులే, కొంతమందికి ప్రత్యేకంగా పేరు ఉంటుంది, మనం ఎరుగుదాం. వీరు భయంకరులు అంటాం. ప్రభు చుట్టూ వారు ఉన్నారంట. ప్రభు చుట్టూ ఉండి వారితో ప్రభు భోజనం చేస్తున్నాడట. ఈ మాట వినండి, ప్రభు పిలుస్తున్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల. లోపల ఎవరున్నారు? ప్రకటన గ్రంథంలో చూస్తే ఎవరు కనపడుతున్నారు? ప్రకటన గ్రంథంలో ఎవరు కనపడుతున్నారంటే, నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, కానీ నువ్వు ధనవంతుడు కాదు. నువ్వు చల్లగా లేవు, నువ్వు వెచ్చగా లేవు, నువ్వు నులివెచ్చగా ఉన్నావు. నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, కానీ నీ దగ్గర ధనం లేదు. నువ్వు దౌర్భాగ్యుడు అంటున్నాడు, నువ్వు దిక్కుమాలిన వాడు అంటున్నాడు, నువ్వు దరిద్రుడవు, నువ్వు గ్రుడ్డివాడవు, నువ్వు దిగంబరుడవు. అంటే పై వస్త్రాలు లేవు, ఉన్నాయి అనుకుంటున్నారు. చాలా మంచి వస్త్రాలు ఉన్నాయి, ధనం ఉన్న వస్త్రాలు ఉన్నాయి, విలువైన వస్త్రాలు ఉన్నాయి. అంత నాకు తెలుసు అనుకుంటా. నీకు కనబడట్లేదు, ఏది మంచో ఏది చెడో కనబడట్లేదు, ఏది అవసరమో ఏది అవసరం కాదో కనబడట్లేదు. మేము దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటినే చూస్తున్నామంటున్నారు. ప్రభు తీర్పును చూడాలి, ప్రభు ఏమనుకుంటున్నాడో చూడాలి, ప్రభు దృష్టిలో అవి ఎలాంటివో చూడాలి. దృశ్యమైనవి చూస్తే బాగానే ఉంటుంది, కన్నులకు బాగుంటుంది. సొదొమ, సారిసారికి చెప్తున్నాం, సొదొమ కన్నులకే బాగుంటుంది,
తీర్పు దినాన దాని పరిస్థితి ఘోరం. దాని మీద కురిసే తీర్పు అగ్ని ఆవం వలె పొగలేస్తుందట. అనుభవం వలె అని అనుకోవాలి అర్థం కావడానికి. అది కన్నులకి ఇంపు, అది పచ్చగా ఉంది. ప్రియ సోదరుడా, యవనస్తుడా, నువ్వు కోరుకుంటున్నవి దృష్టికి బాగుంటుంది, అనుభవించడానికి అంతకన్నా బాగుంటుంది. కానీ ఇక్కడ చూడండి, నీకు కనబడట్లేదు, గ్రుడ్డివాడవు. ఏది మంచో ఏది చెడో తెలియట్లేదు. గ్రుడ్డివాడంటే తిట్టు కాదు, గ్రుడ్డివాడంటే తెలుసుకోలేకపోతున్నారు. దానిలో ఉన్న పాపం, దానిలో ఉన్న శిక్ష తెలియక కొంతమంది వైరు పట్టుకుంటారట. దానిలో కరెంట్ ఉంటే చనిపోతారు. పొలంలో వేసిన తీగ, అది కరెంటు తీగ, తెలియక కొంతమంది దాటుతూ చనిపోయిన వారు ఉన్నారు. తెలియకే కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచొని ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను. ప్రియ సోదరుడా, వింటూ ఉన్నావా? ప్రభు తడుతూ ఉన్నాడు. లోపల దరిద్రులు ఉన్నారు, లోపల గుడ్డివారు ఉన్నారు, లోపల దౌర్భాగ్యులు ఉన్నారు, లోపల దిక్కుమాలిన వారు ఉన్నారు. వాళ్ళని పిలుస్తున్నాడు ప్రభు, తలుపు తడుతూ ఉన్నాడు. అలాంటి వారు ఎవరైనా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు చుట్టూ అలాంటి వారు ఉన్నారట. ఇప్పుడు సరుక్కుంటున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, రోగులకే ఆరోగ్యము, రోగులకే కానీ ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదు. ఆయన వైద్యుడిగా వచ్చాడు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరుడా, ఆయన వైద్యుడిగా వచ్చాడు. రోగులను పిలవడానికి వచ్చాడు, పాపులను పిలవడానికి వచ్చాడు, వేశ్యలను కూడా ఆయన పిలిచాడట, దయ్యం పట్టిన వారిని పిలిచాడు, సమాజం వెలివేసిన వారిని పిలిచాడు, సుంకరులను పిలిచాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. చాలాసార్లు వాక్యం వస్తుంటే యేసు ప్రభు ఎవరికి అవసరం? చాలామంది పల్లెటూరులో ఈ మాట కూడా ఉంది. ఏ మాట ఉంది? మంచోళ్ళే వెళ్ళాలి దేవుని మందిరానికి. మంచోళ్ళని పిలవడానికి రాలేదు అంటే మంచిగా ఉండొద్దనిగా దీని భావం. నిన్ను కూడా పిలవడానికి వచ్చాడు. నువ్వు వ్యభిచారంలో ఉంటేనో, నువ్వు త్రాగుడు వ్యసనంలో ఉంటేనో, నువ్వు తీవ్రమైన దుష్టత్వంలో ఉంటేనో, హింసకుడు అయితేనే, నువ్వు దూషకుడు అయితే నీకు యేసు ప్రభు అవసరం. నీ మీద ఎక్కువ శిక్ష ఉంది. ఆయన నిన్ను పరలోక రాజ్యాన్ని చేరుస్తాడు. దొంగ బ్రతిమలాడుతున్నాడు సిలువలో. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ప్రభువాను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు నాకు ఇష్టమే అంటున్నాడు. ఇప్పుడే నువ్వు పరదేశంలో ఉంటావు అంటున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటున్నాడు కుష్ఠరోగి. ఆయనకి ఇష్టమే నువ్వు శుద్ధుడు కావటం, నువ్వు పరలోక రాజ్యం రావడం ఆయనకి ఇష్టమే. క్రీస్తునందు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ మాట వింటున్నావా? ఆయన పాపులను పిలువచ్చాడట. నీతిమంతుల కొరకు రాలేదంటే అర్థం, ఎవరైనా నేను నీతిమంతుడు అంటే ఆయనకి యేసు ప్రభు అవసరం లేదంటే నీతిమంతును అనుకునేవారు అనుకుంటారు నాకు ప్రభు అవసరం లేదు. ప్రార్థనకు వెళ్ళే ఒక వ్యక్తిని చూస్తారు, ఏమని? అది ఆయనకన్నా నేను మంచి మాటలు మాట్లాడతా. ప్రార్థనకు వెళ్ళే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనకన్నా నేను దురాశపడను కాదు, నువ్వు మంచివాడివే. నిజమే, పోలిస్తే ప్రార్థనకు వెళ్ళే వ్యక్తులను పోలిస్తే నువ్వు కొంత మంచివాడివే కానీ ప్రభువుతో పోల్చుకుంటే నువ్వు పాపివి. నీ నీతి క్రియలు మురికి పేలికల వలె ఉన్నావు. నీకు యేసు ప్రభు అవసరం. నువ్వు తీర్పులోనికి రాకుండా ఉండాలంటే భయంకరమైన వ్యసనంలోనూ, భయంకరమైన దోషంలోనూ, భయంకరమైన పాపంలోనూ, భయంకరమైన దుష్టత్వంలో ఉంటే నీకు యేసు ప్రభు అవసరం. నిన్ను పిలుస్తున్నాడు. ప్రభువుని చూసి హేళన చేస్తున్నావే, మోసపోకుము అన్నాడు ప్రభు. మనుషుడు ఏ పంటను విత్తుతాడో అదే కోస్తాడట. ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన వారులారా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదివాం, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఈ పిలుపు మీ దగ్గరలో ఉన్న చిన్న మందిరానికి వెళ్ళమన్నట్టుగా ఉందేమో కానీ పరలోక రాజ్యానికి ప్రభు పిలుస్తున్నాడు. ఏదో ఒక దేవుని సేవకుడికి లోబడి ఉండటానికి కాదు. లోబడి ఉండడం మంచిదే, సంఘానికి లోబడి ఉండడం మంచిదే, కానీ పరలోక సంబంధమైన పిలుపు భక్తిహీనులను పిలుస్తున్నాడు, శత్రువులను పిలుస్తున్నాడు, పాపులను పిలుస్తున్నాడు, బలహీనత కలిగిన వారిని పిలుస్తున్నాడు. పాపులను పిలవడానికి వచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన వారులారా, ఎక్కువ భారం నీకుంటే, ఎక్కువ పాపం ఉంటే, ఎక్కువ వ్యసనం ఉంటే, ఎక్కువ దోషం ఉంటే ప్రభు నిన్నే పిలుస్తున్నాడు. మానుకోలేని పాపపు అలవాటు, చెడు అలవాటు, ఈ లోకమే సహించలేని అలవాటు ఉంటే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీ భారాన్ని మోస్తున్నాడు. సిలువలో క్రీస్తు ప్రభువారు నీ భారమంతా భరించాడు. ప్రభువాను క్షమించమను దొంగవలే, నీ రక్తం ఇచ్చి నన్ను కడుగుమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన సిలువలో నీ భారాన్ని మోశాడు, పాపులందరి భారాన్ని మోశాడు. తండ్రి, గిన్నె నా యొద్ద నుండి తొలగింపమని ప్రార్థన చేశాడు. ఇది పాపపు శిక్ష. ఆయనను నీ చిత్తమే, దేవుని చిత్తానుసారంగా, తండ్రి చిత్తానుసారంగా సర్వ మానవాళి పాపాలను భరించిన క్రీస్తు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకో. సిలువను జ్ఞాపకం చేసుకో.
సిలువలో నీ పాపం భరించబడింది. నీ పాపానికి శిక్ష ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుభవించారు. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఎందరైతే ఆయన చూస్తారో వారికి వెలుగు కలుగుతుంది. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రులుగా చేస్తాడట. అందుకని ఈ పిలుపు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన వారులారా. ఈ వాక్యం వింటూ ఉంటే భార్య ప్రార్థనకు వెళ్తుందేమో, బిడ్డలు ప్రార్థనకు వెళ్తున్నారేమో, కానీ నీకోసమే ఈ పిలుపు. త్రాగుడుకు బానిసై ఉంటే పిలుపు నీకోసమే. జూదానికి బానిసై ఉంటే ఈ పిలుపు నీకోసమే. వ్యభిచారానికి బానిసై ఉంటే ఈ పిలుపు నీకోసమే. నువ్వు తీర్పులోనికి రాకుండా ఉండాలంటే ఇంట్లో వాళ్ళు మాట్లాడితేనే ఎంత భయంకరం, బిడ్డలు మాట్లాడితే ఇంకా బాధ. అయితే పరలోకంలో తీర్పు ఉంది, విచారణ ఉంది నీ ప్రతి పనికి. దానిలోకి రాకుండా మరణములో నుండి జీవములోనికి దాటాలంటే క్రీస్తు ప్రభువారు పిలుస్తున్నాడు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ పిలుపు నీ కోసమే. నాకు కాదు ప్రార్థన అనుకుంటున్నావే, అది స్త్రీల కొరకు, అది బిడ్డల కొరకు అనుకుంటున్నావేమో, అది వృద్ధుల కొరకు అనుకుంటున్నావేమో. యవనస్తుడా, నీకే ఈ పిలుపు. ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్నావు. ఒకసారి నీ చేసిన అతిక్రమంతో ఆలోచించి ఎంత భారం ఉందో ఆయన విశ్రాంతి ఇస్తాడు. ఆయన పాపులను పిలవడానికి వచ్చాడు, వారి పాపాన్ని భరించడానికి వచ్చాడు. మనం అందరం పాపులమే, ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఒకవేళ ప్రక్కన వారికన్నా నువ్వు నీతిమంతులు అనుకుంటున్నావేమో, కానీ ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నీకు విశ్రాంతి ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు ప్రియ సోదరుడా, ఇంకా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే ఇది మతం కాదు. మాతలోకి రమ్మని నేను పిలవడం లేదు. ఆయన రక్తం నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. ప్రతి పాపం ఒప్పుకో, ప్రతి పాపాన్ని ఆయన కడిగి పవిత్రపరుస్తాడు. క్రీస్తు రక్తం నిన్ను పవిత్రపరుస్తుంది. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడైన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. పాపులను, నాలాంటి వారిని, అతిక్రమకారులను పిలవడానికి వచ్చిన దేవా, వారి పాపాన్ని భరించడానికి, సర్వలోక పాపాన్ని భరించడానికి లోకానికి దిగివచ్చి కన్యక గర్భంలో జన్మించి పరిశుద్ధుడిగా ఉండి శిలువ మీద మా పాపమంతటిని దేవుని ఎదుట భరించి మరణమై పవిత్రుడు నిర్దోషిగా తిరిగి మరణాన్ని గెలిచి లేచిన యేసయ్య, నీ నామానికి ఈరోజు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారిని అప్పగిస్తున్నా. వారికి విశ్రాంతి ఇవ్వండి, నూతనమైన జీవం అనుగ్రహించండి. మా పాపములు భరించిన ప్రేమము కలిగిన దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా అవసరతలు ఉన్న వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంగా వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఎక్కువ భారం ఉన్న వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. కనికరించి వారికి విశ్రాంతి అనుగ్రహించమని వేడుచు ఉన్నాం. యేసుక్రీస్తు వారి నామములోనే వేడుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.